సింగరేణి సంస్థకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తూ ఊరుకోబోమని భూపాలపల్లి ఏరియా ఐఎన్టీయూసీ నాయకులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయం ముందు సోమవారం సాయంత్రం ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పైలట్ కాలనీ వద్ద ఉన్న ఫంక్షన్ హాల్ను కోర్టుకు కేటాయించాలని చూస్తున్నారని, దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మికులకు ఉపయోగపడే ఫంక్షన్ హాల్ను ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలని చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వం సింగరేణి సంస్థ ఆస్తులను కాపాడి కార్మికుల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాదని ఇతర సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఐఎన్టీయూసీ నాయకులు హెచ్చరించారు. ధర్నా అనంతరం సింగరేణి అధికారులకు యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మధుకర్ రెడ్డి, నర్సింగరావు, బుచ్చయ్య, రఘుపతి రెడ్డి, వేణుగోపాల్, షేక్ హుసేన్, రమేష్, శంకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 10-12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తీసుకొని కార్మికుల ఇబ్బంది గుర్తిస్తారు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. కార్మికులకు సంక్షేమం కోసం కమిటీ హాల్స్, వాళ్ళ పిల్లల పెళ్లిలకు, ఫంక్షనాలకు, ఇతర కార్యక్రమంకు వాడుకునే కమిటీ హాల్స్ ను వేరే ఇతరులకు అప్పచెప్పడం వల్ల కార్మికులకు అవసరం వచ్చినప్పుడు బయట వేరే ఫంక్షన్ హాల్స్ కు లక్షలు పెట్టి వేచించాల్సి వస్తుంది. కార్మికుల కోసం కట్టిన బిల్డింగ్లు కార్మికులు కాకుండా ఇతరులకు కేటాయించడం వల్ల కార్మికులు ఇబ్బంది గురి చేస్తారు. ఈ బిల్డింగ్ 10-12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుందని మేము, ఎందుకంటే సరే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సరే పోనీలని కార్మికులు కూడా అర్థం చేసుకుని ఇచ్చినాం. కానీ ఇంకా బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు కోర్టు నడవలేదని మేము యజమాని అడుగుతున్నాం. ఇన్ని రోజులు 10-12 సంవత్సరాలు కోర్టు నడుస్తున్నప్పుడు ఇప్పుడే ఎందుకు కోర్టుకి ఇవ్వాలి బిల్డింగ్ అని యజమాని గవర్నమెంట్ మేము మా ఇంటి ప్రశ్నిస్తాం. కార్మికుల సంక్షేమం కోసం కట్టిన ప్రతి ఒక్క బిల్డింగ్ కార్మికులకు కేటాయించాలి. హోటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ కార్మికులకు మాత్రమే చెల్లాలని ఐఎన్టీయూసీ ప్రకటన డిమాండ్ చేస్తున్నాం. మన ప్రభుత్వం మన కంపెనీకి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు మాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇప్పటికే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే వారికి ఏమో మా కమ్యూనిటీ హాల్ మా కార్మికే కావాలి. మా కార్మికులతోనే మా కార్మిక శ్రమ మా కమ్యూనిటీ హాల్ మా యొక్క నిధులతోని మాకు కట్టుకునేవి కావున మా కార్మికులకే కేటాయించాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దని కూడా మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు కనీసం జడ్జీలకు కూడా 5 కోట్లు ఇచ్చారు. కలెక్టర్ ఆఫీసుకు 40 కోట్లు ఇచ్చారు. అయినా కానీ ఇప్పుడు ఇంకా మిగతా 60-70 కోట్ల వరకు కూడా రెవెన్యూ ఫండ్స్ అందరికి ఇచ్చారు. ఇంతగానే ఇచ్చుకుంటూ పోతే మా కంపెనీ మాకు మిగిలేదు ఏమి ఉండదు. ఇక మా కార్మికులు అంతా రోడ్డుకి ప్రచారం చేస్తున్నారు, రోడ్డెక్కుతున్నారు, అంత కిరాయి ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళకు సరైన న్యాయం జరగట్లేదు కార్మికులకి చేయబట్టి. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఎన్టీయూసీ కమ్యూనిటీ హాల్ను మాకు అప్పచెప్పే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ మేము కోరుకుంటున్నాం.